ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ గొప్ప శుభవార్త. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన ఉంది. తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది కుటుంబాలను ప్రభు బలపరచడానికి, ఆధ్యాత్మికంగా బలపరచడానికి, మరి ఇంకను కూడా అనేకమైన పరిస్థితుల నుంచి విడుదల చేయడానికి, అద్భుతంగా దేవుడు మనలందరినీ కూడా నడిపించడానికి, సమాధానం, సంతోషం, నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. మరి ఆ సమాధానాన్ని ప్రభు మన జీవితాల్లో నింపడానికి, కోల్పోయినవన్నిటిని ప్రభు మన జీవితాల్లో మరి మనము పొందుకునేటట్లుగా ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. రండి, కలిసి ప్రభుని నామాన్ని మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన మరి ఆ వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా దర్శించునై ఉన్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉండగా మీరు కూడా రండి, కలిసి ఆరాధిద్దాం. మర్చిపోకండి, ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా, అద్భుతకరంగా మన జీవితాలను ప్రభు మారుస్తూ ఉన్నారు. ఆయన మాటల ద్వారా అనేకమైన విషయాలను మన జీవితంలో నేర్చుకుంటూ బలముగా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానించడం మనం నేర్చుకుందాం. ఇంకా మొదలు పెడదామండి. దేవుని మాటల ద్వారానే మనం నూతనమైన బలాన్ని పొందుకుంటాం. దేవుని మాటల ద్వారానే మనం దీవించబడతాం. దేవుని మాటల ద్వారానే మన బ్రతుకులు మార్చబడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 133వ కీర్తనలు 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని మాటలు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాయి కదా. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఈ మధ్య క్రైస్తవ జీవితాల్లో ఏది తక్కువగా చూస్తున్నామంటే ఈ ఐక్యతనే కదండి. మనం ఎప్పుడు కూడా బోధించే వారిగా ఉంటున్నాం, అనేకులకు చెప్పేవారిగా ఉంటున్నాం. మన జీవితాల్లో మరి ప్రతి విషయంలో మనము మన తోబుట్లతో కావచ్చు, లేకపోతే దేవుడిచ్చిన మరి ఆ ఆత్మీయ సహోదరులతో కావచ్చు, ఎవరైనా అండి, దేవుడిచ్చిన మరి అది ఆత్మీయ బంధమే కావచ్చు, లేకపోతే దేవుడిచ్చిన శారీరక బంధమే కావచ్చు, అది ఏదైనా కానీ మనము ఐక్యత కలిగి ఉంటే అది మనకు మరి మేలు, మనోహరం అని దేవుడు మాట్లాడుతున్నారు. ఐక్యత కలిగి ఉండడానికి మనం ముందుకు సాగాలి, ప్రయత్నించాలి. చూడండి, ఇక్కడ ఇంటి వారంటే పడదు, లేదా మందిరంలో మరి ఒక ఆత్మీయ బంధంతో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొన్ని విభేదాలు, మరి కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మనము ఐక్యత కలిగి ఉండడానికి మాత్రమే మన ప్రయత్నంలో మనం ముందుకు సాగాలండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ ఐక్యత లేకుండా చేసేది అది గృహమే కావచ్చు, మరి ఒక మందిరమే కావచ్చు, లేదా బయట సమాజంలోనే కావచ్చు, అది ఎక్కడైనా సరే దేవుడిచ్చిన సమస్తమైన విషయాల్లో మనము వీలైనంత మట్టికి అందరితో సమాధానంగా ఉండాలండి. ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడు నా గురించి నేనే, నా కుటుంబమే, నా జీవితమే ఈ ఆలోచనలు కాదు. మన గురించి మనకు అనుకూలమైన పరిస్థితులు వస్తేనే మనకు అనుకూలమైన వ్యక్తులతో మాట్లాడడం కాదు, లేకపోతే ఒకరు మనల్ని చాలా
తక్కువ చూస్తున్నారనో, లేకపోతే మనల్ని ఇంకేదో అంటున్నారనో, లేకపోతే వారు మనకు కీడు చేస్తున్నారనో మనం వారికి ప్రతి కీడు చేయడం కాదు. మనం అన్ని విషయాల్లో అందరితో ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడిచ్చిన బంధం ఇదండి. ప్రైసలో దేవుని బిడ్డలముగా ఒక ఐక్యత కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలని, ఐక్యత కలిగిన క్రైస్తవులుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరు మాట్లాడితే ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరి పని చేస్తే ఆ పని మనకు నచ్చదు, లేకపోతే ఎవరు మనకంటే ఎక్కువగా ఉన్నారని మరి మనకి మనమే తక్కువ చేసుకొని మరి ముందుకు వెళ్తూ ఉంటూ ఉంటాం కదండి. ఒకరంటే ఒకరు పడని వారిగా మనం ఉండదు, కానీ ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ముందుకు సాగే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఏ బంధమైనా చూడండి, ప్రాముఖ్యంగా అన్నతమ్ముల విషయాల్లో చాలామంది ఒకరితో ఒకరు మాట్లాడుకోరండి కదా. ఒకరంటే ఒకరు ప్రేమ లేని వారిగా ఉంటారు. చాలా చక్కని ప్రసంగాలు బయటిస్తూ ఉంటారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలని అనేకులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మన జీవితానికి వచ్చేవరకే మనం అన్ని చెప్తే మనం అది మన జీవితంలో చేయని వారిగా ఉంటే అది మనకు మేలు కాదు, మంచి కాదు. ప్రైసలో చెప్పే స్థితిలో, చెప్పే స్థానంలో ప్రభు మనల్ని ఉంచారు. అయితే అది ఆచరణలో కూడా మనం పెట్టాలి, క్రియల రూపంలో కూడా ఉండాలి. క్రైస్తవ భక్తి జీవితం ఎలా ఉండాలంటే ఆ భక్తి జీవితంలో మనము చెప్పేది ఏదైతే ఉందో చేసేది కూడా అలాగే ఉండాలి. ప్రాముఖ్యంగా ఐక్యత విషయంలో, కుటుంబంలో ఐక్యత, సమాజంలో ఐక్యత, సంఘంలో ఐక్యత, ఎక్కడున్న నువ్వు ఐక్యత, అందరికీ మేలు చేసే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. కానీ ఎవరో నిన్ను ఏదో అన్నారనో, లేకపోతే నీ మాట చెల్లట్లేదనో, లేకపోతే నీకు నచ్చట్లేదనో కాదు. దేవుని పని ముందుకు వెళ్ళాలంటే నువ్వే సమాధాన పడాలి. తన్ను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. హెచ్చింపబడిన వారు ఖచ్చితంగా తగ్గిపోతారు కానొక సమయంలో. అందుకనే చూడండి, మన జీవితంలో మనం అన్ని విషయాల్లో బలముగా ముందుకు సాగాలి. ఆమేన్. అపవాది అనేకమైన ఆలోచనలు తీసుకొని వస్తుంది కదా. ఇదిగో నిన్ను ఇలా అన్నారని, అలా అన్నారని, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ ప్రేరేపణ అపవాది తీసుకొని వస్తున్నప్పుడు ఆ అపవాదిని, వాడి ఆలోచనలు మనము ధైర్యంగా అధిగమించే వారిగా మనం ఉండాలి. ఖచ్చితంగా ప్రభు మాట వింటూ అనేకులను ప్రేమించే విధంగా మన జీవితాలు ఉన్నప్పుడు మన ద్వారా ప్రభు మహిమపరచబడతారు. ఆమేన్. ప్రభు కార్యాలు జరుగుతాయి, ప్రభు పని ఇంకా ముందుకు నడిపించబడుతుంది. అందుకనే అన్ని విషయాల్లో ఐక్యత కలిగి మనం ముందుకు సాగుదాం. ఎవరు ఏమన్నా మనం పట్టించుకోవద్దండి. మనము మన దేవునితో బంధం మనకి ఎలా ఉంది అది మాత్రమే చూసుకొని గమ్యాన్ని చేరే వరకు మన జీవితాలు ముందుకు సాగాలని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. ఈ మాటలు పట్టుకుని ముందుకు సాగుదాం. ప్రతి విషయంలో ఎవరో విషయంలో దేని ద్వారా అభ్యంతర పడుతున్నారేమో, ఆ అభ్యంతరం అనే ఆ బలహీనత మనలో నుంచి తొలగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ నెగిటివ్ స్పిరిట్ మనలో నుంచి తొలగిపోవాలండి. ఎవరి విషయంలో దేని గురించి మనం అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా ముందుకు సాగుదాం, ఐక్యత కలిగి ఉందాం, ఒకరింటొకరు ప్రేమ కలిగి ఉందాం. అలాంటి చక్కని ఆలోచనలు నింపండాయని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చాలా అద్భుతంగా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రభు అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. అయ్యా, మా సహోదరులతో ఐక్యత కలిగి ఉండే వారిమిగా మేముంట కృప చూపించింది. అది ఇంటి వారే కావచ్చు, ఆత్మీయులే కావచ్చు. అయ్యా, అది ఎవరైనా అందరితో ఐక్యత కలిగి ఉందుము గాక, సమాధానం కలిగి ఉందుము గాక, ప్రేమ కలిగి జీవించుదుము గాక, నీ మాటను పట్టుకుని ముందుకు సాగిపోయే వారిగా ఉందుము గాక. మా ప్రతి బలహీనతను తొలగించని, గొప్ప చేయని, ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇంకను ధైర్యపరచండి, బలపరచని, ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఉండమని, ప్రతి విషయంలో మీరు మాతో మాట్లాడమని ఈరోజు జరుగుతున్న ప్రతి పల్లెల్లో ప్రయత్నాల్లో మీ తోడు, మీ క్షేమం మాతో ఉండును గాక. ఈరోజు ఎంతమంది అయితే మీ మాటలు పట్టుకుని జీవితాలు ప్రార్థిస్తారో అద్భుతం జరిగించండి. సహాయం చేయండి. ఈరోజు ప్రభా ఎంతమంది అయితే నూతనమైన కార్యాలను ప్రారంభిస్తున్నారో యేసునామములో వారి జీవితంలో ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో, చావు బ్రతుకుల మధ్యలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగుని గాక, విడుదల కలుగుని
కలుగును గాక, కృప కలుగును గాక. అలాగే వెళ్తున్న మార్గాల్లో, వస్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుకు కొమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండగా. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానం ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ ఉన్నారో చక్కగా వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ రోజంతటి దేవుని చేతులకు అప్పగించండి. అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.